Ajay, I'm telling you, you started this. హాయ్ మా బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ రీసెంట్గా నేను ఒక వీడియో చూసా, ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చూసా. ఆ వీడియోలో దిస్ పర్సన్ మన ఫ్యాషన్ కమ్యూనిటీలో ఉన్న ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మన ఏజ్డ్ భయ్య గురించి కొంచెం హార్ష్గా రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేసిండు. అంటే ఫస్ట్ ఒక 10 minutes వచ్చేసి షూ రిలేటెడ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే అది బాగుంది. దాని తర్వాత 10th minute కానుంచి మన ఏజ్డ్ భయ్య మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేసిండు. లిటరల్లీ ఏజ్డ్ అన్న మీద అలా వీడియో చేసేసరికి నాకు ఫుల్ కోపం వచ్చింది గాయస్. సరే ఆ వీడియో చూడండి. అడుక్కునే వాళ్ళ తయారు 100 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం, కాండోమ్ ప్యాకెట్ల కోసం, మందు తాగడం కోసం ఆడెవడో దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళ తయారవుతున్నారు. సిగ్గు కనిపించట్లా? ఆడెవడకు మెసేజ్ చేయటం ఏంటి? ఆడెవడో డబ్బులు పారేసి 100 రూపాయలు కుక్కకు బెచ్చం వేసినట్టు ఇలా 100 రూపాయలు పారేసి ఆడు మహారాజులా కాళ్ళ మీద కాలేసుకుని మీరు పంపిన మెసేజ్లు చదవటం. ఐఎమ్ వార్నింగ్ ఆల్. ఈ వీడియో మొత్తం చూసాక ఒక 2 minutes ఆలోచిస్తే ఆ బ్రో చెప్పిన దాంట్లో నాకేం తప్పనిపించలే. అఫ్ కోర్స్ కొంచెం ఏజ్డ్ అన్నయ్య మీద కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యిండు, కానీ మరీ ఏంటి భయ్య ఇలా ఎట్ల మీద పెట్టిన కామెంట్స్ మీద, లేకపోతే మందు బాటిల కామెంట్స్ మీద, లేకపోతే 100 రూపాయలు 200 మీద కామెంట్స్ పెడతారు చూడండి, అలాంటి వాటి మీద రియాక్ట్ అయ్యి నువ్వు వీడియో చేయడం ఏంది? వాటికి ఈ బ్రో రియాక్ట్ అయ్యి ఇలా వీడియో చేయడం ఏంది? ఇక్కడ కొంచెం అజయ్ అన్న ఫ్యాన్స్ వచ్చి నా మీద కొంచెం కోప్పడచ్చు. మళ్ళీ ఇంకా గణేష్ భయ్య దగ్గర ఎంత తీసుకున్నావు, రవీందర్ భయ్య దగ్గర ఎంత తీసుకున్నావు అని కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు. గాయస్, మీ అందరికి ఒకటే చెప్పాలి, వీళ్ళు ముగ్గురు వచ్చేసి నా సీనియర్స్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్వేస్. నాకు ఎవ్వరి మీద హేట్ రేట్ లేదు, ఎవ్వరి మీద ఫేవరెటిజం లేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఈ వీడియోకి గణేష్ బ్రోకి ఏం సంబంధం లేదు అండ్ రవీందర్ అన్న కూడా ఏం సంబంధం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా, ఇలా కామెంట్ పెట్టేవాళ్ళు, అరే మీకు 100-200 కూడా ఇంట్లో ఇచ్చేవాళ్ళు లేరా? మీ ఫాదర్ని అడిగినా మీ మదర్ని అడిగినా ఇవ్వరా? నాకు అర్థం కాదు. మరి ఇలా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టడం ఏందిరా 100 రూపాయలు 200 అని. మళ్ళీ ఇంకో కొంతమంది అది ఓ షిట్, అది మీ ఫాదరో మీ మదరో చూస్తే ఎట్లుంటుంది? అర్థమవుతుందా? అసలు కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అర్థమవుతుందా? మరి ఇలాంటి వాటి కోసం అడుక్కోవడం ఏంది, మందు బాటిళ్ళ కోసం? మరి ఇంత చెత్త కామెంట్స్ పెట్టడం ఏంది? ఇలాంటి కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే, ఎవరికైనా అవసరం వచ్చి కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికైనా కొంచెం మంచి ప్రాజెక్ట్ ఐడియా ఉండి, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉండి ఇన్వెస్టర్స్ కావాలని సెర్చ్ చేసి ఇలాంటి కామెంట్స్లలో ఏదో ఒక కామెంట్ పెట్టిననుకో, బ్రో ఇలా నా ప్రాజెక్ట్ ఇలా ఉంది, నేను ఇలా చేద్దాం అనుకుంటాను, నాకు కొంచెం ఇన్వెస్టర్స్ కావాలి, ఇలాంటి కామెంట్స్ పెడితే అలాంటి వాటికి అజయ్ బ్రో రియాక్ట్ అయితే అది ఇంకొంచెం బాగుంటుంది. ఇలాంటి వాటికి రియాక్ట్ అయినా బాగుంటుంది. కానీ మరీ ఇలాంటి కామెంట్స్కి రియాక్ట్ అయ్యి బ్రో ఇలా చేస్తుండో. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే, ఇలా పెట్టే కామెంట్స్ అన్నీ లీస్ట్కి వెళ్ళిపోతున్నాయి. ఈ 100 రూపాయలు 200 కామెంట్స్ అనేవి పైకి వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతాడు కదా బ్రో అని అందరు ఇలాంటి కామెంట్ పెట్టడం స్టార్ట్ చేసిండు. బ్రో కూడా వీటికి రియాక్ట్ అయ్యి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిండు. మరీ ఇలా అయితే ఇలా బ్రో? కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. కానీ ఏజ్డ్ బ్రో కూడా మళ్ళీ ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వడం ఏంటి? కొంచెం మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యొచ్చాం కదా. లైక్ గణేష్ భయ్య అయినా, ఏజుడు అజయ్ అన్న అయినా, రవీందర్ అన్నయ్య అయినా, వీళ్ళ స్టోరీస్ మాకు తెలుసు. లైఫ్ స్టోరీస్ ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళారనేది ఆ స్టోరీస్ మాకు తెలుసు. నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఫాలో అవుతున్నా ముగ్గురిని, రవీందర్ భయ్య కానీ, అజయ్ అన్నని కానీ, గణేష్ అన్నని కానీ ఒక 3 years నుంచి నేను ఫాలో అవుతున్నా. అండ్ గణేష్ అన్న అయితే లిటరలీ ఫస్ట్లో పార్ట్ టైం జాబ్స్లో డ్రైవింగ్ చేసి మనీతోని, డ్రైవింగ్ చేసిన వచ్చిన మనీతోని కెమెరా కొనుక్కున్నాడు. అది ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మళ్ళీ జాబ్ చేస్తూ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ అండ్ ఈ స్టేజ్కి వచ్చాడు. అండ్ ఇంకా అజయ్ అన్న చూసుకుంటే బీటెక్ డిస్కంటిన్యూడ్, మళ్ళీ కంప్లీట్ చేసిండు అనుకోండి. అండ్ మూవీస్ మీద, ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి పోయి వచ్చిండు, స్ట్రగుల్ అయ్యిండు, ఇవన్నీ షేర్ చేసుకున్నాడు. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు. మీరు కొత్తగా ఫాలో అయ్యేటోళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. అండ్ పైలట్ అయ్యిండు, గ్రేట్ కదా. అండ్ అలాంటి జర్నీ చూసిన నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇలాంటి చెత్త కామెంట్స్కి రియాక్ట్ అయ్యి వీడియోస్ చేయడం వల్ల అరే ఏంటిది బ్రో ఇట్లా వీడియోస్ చేస్తుండే ఏందని కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎవరు చేసినా నేను అంత రియాక్ట్ అయ్యేవాడిని కాదు. కొంచెం క్రింజ్ కంటెంట్ పెట్టి చేస్తారు చూడండి, వాటికైతే నేను రియాక్ట్ అయ్యేవాడిని కాదు. కాకపోతే ఆ బ్రో చేసిన దాంట్లో వాట్ ఈజ్ దట్ ఈజ్ రైట్. ఫస్ట్ థింగ్, బ్రో చెప్పిన దాంట్లో తప్పేం లేదు.
మనం చెప్పే వాటి మీద రియాక్ట్ అవుతారు. మళ్ళీ కామెంట్స్ చేసే వాళ్ళలో మోస్ట్లీ టీనేజర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసే వాళ్ళలో మోస్ట్లీ టీనేజర్స్ ఉంటారు. లైక్ 15 to 20 ఏజ్ పీపుల్ అనేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. అండ్ వీళ్ళకి ఏమవుతుందంటే మీరు చేసేవి కరెక్ట్ అనుకొని వీళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫ్యాషన్ కమ్యూనిటీలో కొంతమంది చిన్నపిల్లలు కూడా వీడియోస్ చేస్తున్నారు. మీకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వీడియోస్కి వాళ్ళకు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చినాయి అనుకో, వ్యూస్ కోసం ఇలాంటివి చేయడం ఏం తెలుసు బ్రో, 15 ఏజ్ 14 ఏజ్ ఉన్న వాళ్ళకి. మీరు పెద్ద వాళ్ళే చేస్తారు కదా, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము చేసినామని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు, సర్టన్ గట్టిగా ఏదైనా హిట్ అయితే తప్ప తెలియదు. ఇంకా ఇలా ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంకా ఇలాంటివి పెరిగిపోతాయి. చెత్త కంటెంట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అజయ్ అన్నవి ఇలాంటి షార్ట్ వీడియోస్ చూసి ఒక యూట్యూబర్ కూడా ఇలాంటివి చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకరని కాదు, చాలామంది చేస్తారు అనుకోండి. కానీ ఆ వీడియోలో ఏం చూసానంటే, లైక్ ఇది మీకు తెలిసే ఉంటుంది, రావణ్ ఫర్ యూ అని ఒక యూట్యూబర్ ఉంటారు. అతను ఒక షార్ట్ పెట్టిండు రీసెంట్గా, అంటే ఒక 15 days అవుతుంది అనుకుంటా. ఆ షార్ట్ చూసేసరికి ఆ వీడియోలో ఏముందంటే, ఒకసారి నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి. అన్న నాకు 300 కావాలన్నా ప్లీజ్, ఈ రోజు మా చెల్లి బర్త్డే అన్న, 300 కోసం ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చెల్లి బర్త్డే పిక్స్ కూడా పెట్టిండు. ఈ రోజే వాళ్ళ సిస్టర్ బర్త్డే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. నా దగ్గర ఓన్లీ 200 ఉన్నాయి, ఒక్కసారి అకౌంట్ బ్యాలెన్స్ చూసి. ఆ వీడియో చూసారా, 300 కోసం కామెంట్ పెట్టిండు. వాళ్ళ చెల్లె బర్త్డే అని 300 కోసం కామెంట్ పెట్టిండు. సరే, అతను చిన్నపిల్లాడు తెలీదు, కానీ ఇతనికి ఏమైంది, ఆ పెట్టిన కామెంట్కి షార్ట్ వీడియో చేసి మళ్ళీ చేసిన దాంట్లో అతను చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ చెల్లి ఫోటో పంపింది బ్లర్ చేయాలిగా. అరే ఆ గర్ల్ ఫోటో ఒక చాలామంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు ఆ షార్ట్ని. అరే ఇంత కూడా సెన్స్ లేదా, ఆ ఫోటోని బ్లర్ చేయాలని కూడా తెలియదా. మళ్ళీ ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే, ఇతని కంటెంట్ వచ్చేసి మొత్తం మూవీ రివ్యూస్ ఉంటాయి, అన్ని ఫేక్ రివ్యూస్ అనుకోండి. ఆల్మోస్ట్ ఒక మూవీకి సంబంధం ఉండదు, కంటెంట్ కూడా ఏముండదు, కానీ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అదే మాలాగా జెన్యున్గా కంటెంట్ పెట్టేటోళ్ళే ఒకసారి నా వ్యూస్ చూడండి, 200, 300, 1000, 1K, మహా అంటే 2K. ఓకే, అది అప్ టు వ్యూ అనుకోండి. మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. కానీ మీ అందరికి ఒకటి చెప్పాలి ఏంటంటే, అతని వీడియోస్కి రియాక్ట్ అయ్యి కామెంట్లు పెడతారు కదా, అంటే ఆల్మోస్ట్ బూతులు తిడతారు అనుకోండి అతన్ని. కానీ ఆ వీడియోస్, ఆ కామెంట్స్ అతను చూస్తాడు, కొన్నిటికి రియాక్ట్ అవుతాడు, కొన్నిటికి రియాక్ట్ కాడు. కానీ మీరు చాలామంది ఏమనుకుంటారంటే, అతను డమ్ కావచ్చు, అసలు బ్రెయిన్ ఉందా, పని చేయదా, ఇలాంటి వీడియోస్ చెత్త వీడియోస్ చేస్తారని అనుకుంటారు. కానీ అతనిదే మాస్టర్ మైండ్ గాయస్. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. అతనికి ఒక 20+ ఏజ్ ఉంటుందా, 20+ ఏజ్ ఉన్నా కానీ ఇలాంటి కామెంట్స్ ఇవంటి చూసి కొంచెమన్నా అనిపిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా, ఇలాంటివి చూసేసరికి కొంచెం అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాటికి రియాక్ట్ కాడు. ఇలాంటి వీడియో చేస్తేనే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ కామెంట్ వల్ల ఏమవుతుంది, వీడియో హైప్ పెరుగుతుంది, చాలామంది చూస్తారు. యూట్యూబ్ ఇంకా కొత్త పీపుల్కి చూపిస్తుంది అతని వీడియోని. వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, వీడియోకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇదే ప్లాన్. ఫైనల్గా ఏంటంటే డబ్బులు వస్తాయి. సో ఇట్లున్నారు కొంతమంది. మనమేం జడ్జ్ చేసే పర్సన్ అయితే కాదు, అతని స్టైల్లో అతను చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ చూసే వాళ్ళే రెడ్ ఫ్లవర్స్ అవుతున్నారు అనుకోండి. అరే టాపిక్ అంతా ఒక కాడి నుంచి ఒక కాడికి వెళ్ళిపోతుంది. అసలు మన రావణ్ బ్రో అయితే మన టాపిక్ కాదు, కొంచెం ఫ్రస్ట్రేషన్లో అట్లా వచ్చేసింది. కానీ అసలు టాపిక్ ఏంటంటే అజయ్ బ్రో. అజయ్ అన్న ఒకటి వన్ థింగ్, ఈ వీడియో కానీ నువ్వు చూస్తుంటే యాజ్ ఎ ఫ్యాన్గా నిన్ను ఇన్స్పైర్ అయ్యి, గణేష్ అన్న కావచ్చు, నిన్ను కావచ్చు, రవీందర్ భయ్ అని కావచ్చు, చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వీడియో చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఒకటే, ఇలాంటి చెత్త కామెంట్స్కి రియాక్ట్ అయ్యి వీడియోస్ చేస్తే మళ్ళీ ఇలా ఎవరైనా రియాక్ట్ అయితే కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. మనం కూడా ఏం అనలేమనుకోండి. కొంచెం ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటాను నేను. అంతే బ్రో. వీడియో నువ్వు చూస్తే మాత్రం కొంచెం ఇలాంటి వీడియోస్ చేయకు బ్రో. ఇలాంటి షార్ట్స్ కానీ 100 రూపాయలు 200 కామెంట్స్ కోసం ఏమన్నా కొంచెం మంచి యూస్ఫుల్ అయ్యే చేయండి, కొంచెం ఫన్నీవి చేయండి, అవుట్ఫిట్వి చేయండి. అంటే మీకు చెప్పే అంతటి వాడినైతే కాదు నేనైతే, కాకపోతే అలాంటివి మాకు నచ్చుతాయి. ఇలాంటివి కూడా నచ్చుతాయి అనుకోండి చాలామందికి. కానీ అలాంటివి చేసి మనం ఇలా బ్యాడ్ అవ్వడం అంత మంచి అనిపిస్తలేదు. చూసే ట్రూ ఫ్యాన్కి అయితే కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. నాకు కొంచెం హర్ట్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు అయితే నేను ఫస్ట్ ఇలాంటి వీడియోస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడే ఇలాంటి కాంట్రవర్సీ వాటికి అస్సలు పోవద్దు అనుకున్నా. కానీ అప్పుడప్పుడు మన లోపల ఉన్నాడు బయటకు వస్తుంటాడు ఇట్లా,
ఒకటే బ్రో, ఇలాంటి అయితే వీడియోస్ చేయకు, అది యాజ్ ఎ ఫ్యాన్గా నేను చెప్తున్నా అంతే. అండ్ దట్స్ ఇట్. అండ్ కొంచెం ఈ వీడియోని అజయ్ బ్రో దాకా కన్వే అయ్యేటట్టు చూడండి. అది మీరు కూడా ట్రూ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని అయితే కన్వే చేయండి. మీరు కూడా ట్రూ ఫ్యాన్స్ అయితే ఇది అజయ్ అన్న దాకా కన్వే అయ్యేటట్టు చూడండి. అండ్ దట్స్ ఇట్ గైస్, సైనింగ్ ఆఫ్.